హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి అయితే మనకి బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ఇక్కడ మనకి టోటల్ వచ్చేసి 7,500 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ జాబ్కి అయితే మనకి ఇంటర్ పాస్ అయితే చాలు. సో శాలరీ వచ్చేసి మనకి 45,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్ అనేది మిస్ చేసుకోకండి, వెంటనే అయితే అప్లై చేయండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను జాబ్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి, సో ఈ జాబ్కి అయితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025 నుంచి 21 అక్టోబర్ 2025 వరకు అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి అయితే 21 అక్టోబర్ 2025 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇంకా ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అండ్ టైం వచ్చేసి 22 అక్టోబర్ 2025. సో ఇంకా మనకి సో ఇక్కడ మనకి ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చేంజ్ చేయడానికి 29 అక్టోబర్ 2025 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ అయితే మనకి డిసెంబర్ ఆర్ జనవరిలో అయితే ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దానికి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్వెరీస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3కి అయితే 21,700 టు 69,100 వరకు అయితే గ్రూప్ సిలో అయితే ఉంటుంది. సో పే స్కేల్ మనకి, సో ఇక్కడ మనకి డీటెయిల్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి పోస్ట్ అండ్ క్యాస్ట్ పరంగా అయితే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో కానిస్టేబుల్ మేల్కి వచ్చేసి 1,914. సో మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 456, ఓపీసీకి 967, ఎస్సీకి 729, ఎస్టీకి 342. సో టోటల్ వచ్చేసి 4,408. సో ఇలా మనకి కానిస్టేబుల్, ఎక్సీ మేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదర్స్కి అయితే టోటల్ పోస్ట్ వచ్చేసి 285 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ మేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమాండోకి అయితే టోటల్ పోస్ట్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే మనకి 376 అయితే పోస్ట్ అయితే ఉన్నాయి. సో కానిస్టేబుల్ ఎక్సీ ఫీమేల్కి అయితే టోటల్ మనకి 2,496 పోస్ట్ అయితే ఉన్నాయి. సో క్యాస్ట్ పరంగా అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 7,565 పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనము నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years యాజ్ ఆన్ 1st July 2025. 1st July 2025 వరకు 18 to 25 years వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎర్లియర్గా 2000 ఇయర్ లేదా 2007లో బార్న్ అయిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కాదు. సో ఓన్లీ మనకి ఇక్కడ 18 to 25 years అనేది 1st July 2025 వరకు ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఓబీసీకి 3 years, అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంకా మనకి ఎస్సీ ఎస్టీకి అయితే 5 years అయితే ఉంది. అండ్ సో ఇక్కడ ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ అన్ని క్లియర్గా అయితే డీటెయిల్గా చదివేసి జాబ్కి అనేది అప్లై చేయండి. ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 years, 3 years + 3 years. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి అయితే 3 years + టోటల్ 8 years అయితే ఉంది. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఒకసారి అయితే చూసుకోండి ఏజ్ రిలాక్సేషన్ మీ క్యాస్ట్ బట్టి. అండ్ సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మనం డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసినప్పుడు సేమ్ మనకి మెట్రికులేషన్, సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ పైన కూడా సేమ్ నేమ్ ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే మనకి మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఈ జాబ్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ 10+2 సెకండరీ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్ కంప్లీట్ అయితే చాలు. అండ్ 11th పాస్డ్ వాళ్ళకి కూడా మనకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే మనకి బోనస్గా మార్క్స్ అయితే ఉంటాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకైతే 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్లో 5% అనేది ఇక్కడ బోనస్ మార్క్స్ అనేది ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ వాళ్ళకి 3% మార్క్స్, అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 2% మార్క్స్ అయితే ఉంటుంది.
సో ఈ జాబ్కి అనేది ఎలా అప్లై చేయాలనేది ఇన్ డీటెయిల్గా అయితే ఈ పీడిఎఫ్లో అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇలా ఓటీపీ వస్తుంది, వన్ టైం రిజిస్ట్రేషన్. సో వెబ్సైట్కి వెళ్ళాలి మనం ssc.gov.inకి. సో మనకి ఇలా ఆ వెబ్సైట్కి వెళ్ళాక మనకి కనిపిస్తుంది. సో ఇది ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది. సో దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మనం ఏమేమి ఫిల్ చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ అనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఫీ అయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీస్. సో ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్టీ వాళ్ళు, ఈఎస్ఎం వాళ్ళు, సో ఇలా మనీ అనేది అప్లికేషన్ ఫామ్ మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అది జాబ్కి మనకైతే జస్ట్ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్స్కి అయితే ప్లస్ అని చెప్పొచ్చు, బికాజ్ వాళ్ళకి ఎలాగూ ఫీ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో ఫీ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. భీమ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వీసా, ఇలా మాస్టర్ కార్డ్, రూపే, డెబిట్ కార్డ్. సో దీని ద్వారా మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ అనేది 22 అక్టోబర్ 2025 అనేది ఆన్లైన్ మోడ్లో మనం అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏ ఆప్షన్ లేదు, జస్ట్ మనం ఆన్లైన్లో మన అప్లికేషన్ ఫీ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయకపోతే మన అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అని కనిపిస్తుంది మనకు అక్కడ. సో ఇక్కడ మనం సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ సెంటర్స్ అనేది పడుతుంది ఆన్లైన్ సో చూసుకుంటే మనకి ఇక్కడ భాగల్పూర్, సెంట్రల్ రీజన్, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏ సిటీస్లో ఏ రీజన్లో మనకి ఇక్కడ ఏమేమి సెంటర్స్ అనేది ఉంది, ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసేయండి. సో ఒకసారి మన ఈ పీడిఎఫ్ అనేది, ఈ జాబ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో మనకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్మెంట్ ఆఫ్ పిఎంటీ, సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మనం షార్ట్ లిస్ట్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్లో అయితే మనం పాస్ అవుతే మనకి నెక్స్ట్ స్టెప్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి సో మల్టిపుల్ షిఫ్ట్స్లో మనకి కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేశారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. సో నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి 25, మ్యాక్సిమం మార్క్స్ కూడా 25 అనమాట. నెక్స్ట్ పార్ట్ సిలో న్యూమరికల్ అబిలిటీ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 15, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 15 అనమాట. సో నెక్స్ట్ పార్ట్ డి వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్స్ ఎక్సెట్రా. సో ఇవన్నిటికి మనకి 10 మార్క్స్ అయితే ఉంటుంది 10 క్వశ్చన్స్కి. సో మనకి టైం అయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి సబ్జెక్ట్ అయితే ఉంది, క్వశ్చన్స్, మార్క్స్ అండ్ డ్యూరేషన్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మన ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అయితే మనకి 0.25 మార్క్స్ అనేది ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ, సో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో దేంట్లో ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకొని మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఆన్లైన్లో. సో మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి ఏమేమి పోర్షన్ ఉంటుంది కూడా, రీజనింగ్, సో మొత్తం పోర్షన్ అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి మెట్రికులేషన్ లెవెల్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అని మెన్షన్ చేశారు ఇక్కడ. సో మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఏముంటుందని కూడా, సో మనకి అప్ టు 30 ఇయర్స్ వరకు అయితే రేస్ 600 మీటర్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ 6 మినిట్స్లో మనం 1600 మీటర్స్ అనేది ఇక్కడ మనకి రేస్ అనేది ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 14 feet అండ్ హై జంప్ వచ్చేసి 39. సో అబౌవ్ 30 to 40 ఇయర్స్ వాళ్ళకైతే రేస్ వచ్చేసి 600 మీటర్స్ 7 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 13 feet, హై జంప్ వచ్చేసి 36. సో అబౌవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే రేస్ వచ్చేసి 1600 మీటర్స్కి 8 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 12 feet అండ్ హై జంప్ వచ్చేసి 33. సో ఇదైతే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు లాంగ్ జంప్ అండ్ హై జంప్
సో లాంగ్ జంప్ అండ్ హై జంప్ అనేది ఉంటుంది టెస్ట్. సో ఇక్కడ మనకి ఫిజికల్ మెజర్మెంట్ అనేది ఎవరైతే ఈ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు. అండ్ మనకి హైట్ వచ్చేసి మినిమం 170 సెంటీమీటర్స్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి క్యాస్ట్ పరంగా అయితే కూడా ఉంది 5 సెంటీమీటర్స్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసి హిల్ ఏరియాస్. సో ఇంకా ఇదే దీని గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే ఈ నోటిఫికేషన్లో అయితే ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూడండి. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫీమేల్స్కి కూడా మనకి ఇక్కడ అప్ టు 30 ఇయర్స్కి అయితే రేస్ ఉంటుంది. 1600 మీటర్స్ 8 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 10 feet, హై జంప్ వచ్చేసి 3. అబౌవ్ 30 to 40 ఇయర్స్ ఫీమేల్కి అయితే 9 minutes అండ్ 9 feet లాంగ్ జంప్ అండ్ హై జంప్ వచ్చేసి 2.9. సో అబౌవ్ 40 ఇయర్స్ ఫీమేల్కి అయితే 10 minutesలో మనకి రేస్ అనేది ఉంటుంది 600 మీటర్స్ 1600 మీటర్స్కి. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 8 feet అండ్ హై జంప్ వచ్చేసి 2.6. సో ఇలా ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్కి వేరీ అవుతుంది, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ స్టెప్ నెక్స్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇలా మనకి అడ్మిషన్ సర్టిఫికేట్ మనకి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దానిలో క్వాలిఫై అవుతే మనకి పిఈఎంటీ రేస్ లాంగ్ జంప్ హై జంప్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనం ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ఫోటో కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్లో మనకు క్వాలిఫై అయితే మనకి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆర్డర్ లెటర్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ సైకిల్ ఆర్ కార్ ఫర్ మేల్ క్యాండిడేట్. సో క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది రిజర్వ్ కేటగిరీకి అయితే చెందిన వాళ్ళైతే క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ హిల్ ఏరియా సర్టిఫికేట్ కూడా అప్లికేబుల్ అవుతే మనం తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా. నెక్స్ట్ ఇలా అండర్టేకింగ్ యాజ్ పర్ సో డిశ్చార్జ్ సర్టిఫికేట్. సో ఇలా మనకి వివిధ సర్టిఫికేట్స్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. చాలా సర్టిఫికేట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్, ఆర్ఆర్యూ సర్టిఫికేట్, చాలా సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే బిఫోర్ అప్లయింగ్ candidates are advised to go through the instructions given the notice of examination very carefully. సో మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ అది క్లియర్గా చదివి ఏమేమి అవసరమో అండ్ ఏమేమి ఉండాలో అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అన్నీ క్లియర్గా చదివి ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేసేయండి. వాళ్ళ ఒఫిషియల్ సైట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ నోటిఫికేషన్లో. ఒకసారి అయితే క్లియర్గా ఇన్ డీటెయిల్గా అయితే చూసేసి జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఎలా అప్లై చేయాలనేది ప్రొసీజర్ మొత్తం ఈ పీడిఎఫ్లో అయితే ఉంది. సో ఇక్కడ మనకి ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనకి టోటల్ ప్రొసీజర్ ఉంది. 1 time రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది, నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అండ్ 1 time రిజిస్ట్రేషన్ ఓటీపీ వస్తుంది కదా. సో ఇలా మనకి టోటల్గా మొబైల్ నెంబర్ వెరిఫై అవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఆధార్ నెంబర్. సో ఇలా మనకి టోటల్గా ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు ఈ పీడిఎఫ్లో, ఒకసారి అయితే చూసేయండి. సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సో మనం ఇలా లాగిన్ అయ్యేసి సో ఇలా మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేషన్ ఇస్తారు, ఎడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. సో ఇవన్నీ మనకి స్టెప్స్ అయిపోయాక మనకి ఇలా కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఆ పేజ్కి అయితే నావిగేట్ అవుతుంది. సో ఇలా పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇలా పేజ్ అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా అయితే అన్నీ మెన్షన్ చేశారు వాళ్ళు. ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా అయితే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మన ఎస్ఎస్సి సైట్లో ఒఫిషియల్గా రిలీజ్ చేయబడింది. ఇది కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. సో వాళ్ళ సైట్లో ఒఫిషియల్గా ఇదైతే రిలీజ్ చేశారు అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది కూడా రిలీజ్ అయింది. సో వెంటనే అయితే అప్లై అయితే చేయండి. ఇన్ డీటెయిల్గా అయితే మన డీటెయిల్స్ మొత్తం చదివేసి